మచిలీపట్నంలో ప్రైమ్ 9 జర్నలిస్ట్ బ్రహ్మనాయుడుకు ఘన స్వాగతం లభించింది. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో బ్రహ్మనాయుడుకు ఘన సన్మానం లభించింది. అనంతరం బ్రహ్మనాయుడు మచిలీపట్నం రేవతి సెంటర్లో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాను వంగవీటి మోహనరంగ అభిమానిగానే ప్రజలు తనను గుర్తించారని, తదనంతర కాలంలో ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస్ రఘువీర్ ఇచ్చిన అవకాశంతో అన్ని వర్గాల ప్రజల గొంతును బలంగా వినిపిస్తూ సమాజంలో మార్పు కోసం జర్నలిస్టులుగా తన వంతు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. త్వరలోనే విజయవాడ నుంచి ప్రైమ్ 9 న్యూస్ కార్యకలాపాలను కొనసాగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై గొంతెత్తుతామని, అధికార పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా రాధారంగ మిత్రమండలి సభ్యులంతా తమకు అండగా ఉండాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ ప్రైమ్ 9 బ్రహ్మనాయుడు. త్వరలోనే విజయవాడలో ప్రైమ్ 9 న్యూస్ కార్యకలాపాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. నిన్న మొన్నటి వరకు కూడా హైదరాబాద్ కేంద్రంగా నేను ప్రైమ్ 9 న్యూస్కు సంబంధించినటువంటి టీవీ డిబేట్లు కానీ, పొలిటికల్ అనాలిసిస్ ప్రోగ్రామ్స్ కానీ హైదరాబాద్లో చేసాం, పొలిటికల్ ఇంటర్వ్యూస్ కానీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు తిరిగి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వాలు ఎక్కడెక్కడ వైఫల్యాలు చెందని, ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఎక్కడ ఏ అధికారులు సామాన్యుల మీద వారి జులుంని ప్రదర్శిస్తున్నారనేటువంటి అన్నీ కూడా తిరిగి ప్రతి సామాన్యుడి దగ్గరికి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ లోగోని తీసుకొని వెళ్ళి వారి వాయిస్ని తీసుకొని ప్రభుత్వాలకి కనువిప్పు కలిగించేలా వారి సమస్యలను తీర్చే విధంగా ప్రయత్నం చేయబోతా ఉన్నాను. సో దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ వచ్చాం. విజయవాడ నుంచి బందర్ వచ్చాం. ఈరోజు బందర్లో మా అందరికీ ఆత్మీయుడు మా బాబాయ్ బుల్లెట్ ధర్మారావు గారి కోరిక మేరకు ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి నివాళులు అర్పించాం. అదేవిధంగా వంగవీటి మోహనరంగ గారి విగ్రహానికి కూడా దండేసి నివాళులు అర్పించాం. ఎందుకంటే వారిద్దరూ ఆశయాలు కూడా ఒకటే, బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా సమాన అవకాశాలు దక్కాలి, రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలి, అదేవిధంగా అటు పరిపాలనలోనూ అన్ని విషయాల్లోనూ అన్ని రంగాల్లోనూ అందరూ కూడా సమానంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆశయంతో అంబేద్కర్ గారు అదేవిధంగా రంగా గారు మొదటి నుంచి కూడా వారు కోరుకున్నారు. వారి ఆశయాలు సాధించడంలోనే అమరలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొదటి నుంచి వంగవీటి మోహనరంగ గారి, బిఆర్ అంబేద్కర్ గారిలో అభిమానిగా ఉన్నటువంటి నేను ఈరోజు వాళ్ళిద్దరికీ నివాళులు అర్పించి వారి ఆశీస్సులు తీసుకొని మరి విజయవాడలో ప్రైమ్ 9 న్యూస్ కార్యకలాపాలు ఏర్పాటు చేయబోతున్నాం. దానికి రాధారంగ మిత్రమండలి తరపు నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వం నుంచి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేరు చెప్పి బెదిరింపులకి దాష్టీకాలకు పాల్పడేటువంటి వ్యక్తుల నుంచి ఖచ్చితంగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్కి అండగా ఉండడం కోసం వీరందరూ కూడా మాతో కలిసి నడుస్తూ ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జరిగేటువంటి తప్పుల్ని, లోపాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా ఎత్తి చూపించి మీ ముందుకు రావడం కోసం ఈ ప్రైమ్ 9 బ్రహ్మనాయుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు పర్యటిస్తాం. ప్రైమ్ 9 న్యూస్ బృందం 175 నియోజకవర్గాలు పర్యటన చేసి సమర్థవంతమైనటువంటి నాయకుడు ఎవరు అన్నది ప్రజాక్షేత్రంలోనే ప్రజల నోటితోనే చెప్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ అందరి సహాయ సహకార్యాలు ఎప్పుడు కూడా నాతోటి ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.